నుంచి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉందా లేకపోతే తగ్గిందా? ఈ సీజన్ ఎంటర్టైన్మెంట్ ఉంది కొంచెం. ఇమానియల్ వాళ్ళు వచ్చారు కదా, ఎంటర్టైన్మెంట్ ఉంది కొంచెం. మరి ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ అంటే ఇమానియల్, ఇమ్మాన్యుయల్. తర్వాత భరణి గారు. భరణి గారు. వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరు? రీతు రీతు. ఎందుకు? అంతా ఊకే ఎమోషనల్ అవుతుంది కదా, ప్రతిదానికి ఏడుస్తా. బిగ్ బాస్ అంటేనే ఎమోషనల్. మనం మరీ అంత ఉండొద్దు కదండి, మరీ అంత ఉండొద్దు కదా. ఎక్కడ అవ్వాలో అక్కడ అవ్వాలి, మరీ అంత ఉండొద్దు కదా. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతుంది. మరి ఏమంటారు దాని గురించి? ఏమో ఇంకా అది బయటికి ఎలా ప్రొటెక్ట్ అవుతుందో తెలియదు, కానీ లోపల మాత్రం అలా అవుతుంది. మరి ఇప్పుడు థర్డ్ వీక్లో నామినేషన్స్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు, హరీష్ ఉన్నారు, అండ్ ప్రియా ఉన్నారు, రీతు ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరు బయటికి వెళ్తే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా రీతువే. రీతువే. బట్ ఈ థర్డ్ వీక్ ఎలిమినేషన్లో ప్రియా శెట్టి బయటకు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మొన్న కూడా అలాగే అనుకున్నారండి, రివర్స్ అయ్యింది కదా. ఈసారి కూడా ఎవరు వస్తారన్నది తెలియదు ఇంకా. మరి ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ అని సంజన గారిని తీసుకెళ్లిపోయారు, బయటికి పంపించేశారు. మరి అది బయటికి వెళ్ళలేదు, తన లోపలనే ఉంది, సీక్రెట్ రూమ్ లో ఉన్నారు కదా. ఇప్పుడు ఒక ప్రోమో వచ్చింది, ఆవిడ స్టేజ్ మీదకి నాగార్జున గారు పిలిపించి అందరి మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు. లాస్ట్కి గుడ్ బై చెప్పి వెళ్ళిపోమన్నారు. లేదు లేదు, అవ్వదు, అలా అవ్వదు. సీక్రెట్ రూమ్ అది ఖచ్చితంగా. సంజన గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? సంజన గారిది కొంచెం కామెడీగా చేస్తుంది, అంతేగాని అవన్నీ దొంగతనాలు చేయడం అలాంటివన్నీ కొంచెం కామెడీ అనుకుంటుంది. కొడుకులాగా మంచిగా చూసుకుంటారు. అవును అవును, అది చాలా బాగుంది, అది చాలా బాగుంది. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటారు మీరు? ఇంకా వాళ్ళ ఇష్టం, అది ఎవరన్నా అవని. మీ పరంగా నేనైతే భరణి గారు అనుకుంటున్నా.